అలాగే వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి నారదుల వారు వచ్చారు. అంటే ఏదో శ్రేయస్సు జరగబోతున్నది. ఒక మహాత్ముడు మన ఇంట్లో అడుగు పెట్టాడు అంటే ఖచ్చితంగా మనకు తెలియదు. ఏది వట్టిగా ఉండదు, ఏది వ్యర్థంగా ఉండేదు. కుచేలుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి పోయినాడు డబ్బులు అడుగుదామని. అడిగినాడా? కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంట్లో వచ్చేసరికి మొత్తం బంగారు మేడ, బ్రహ్మాండంగా మేడల ఇల్లు అయిపోయింది. గమనించినామా లేదా కథలో? భగవద్ దర్శనం వట్టిగా అవుతుందా? భగవద్ దర్శనము దాని ఫలితం ఉండకుండా ఉంటుందా? నీకు అక్కడ కనబడలేదు, ఆ టైంలో కనబడలేదు, కానీ దాని రిజల్ట్ ఏ టైంలో ఎక్కడికి రావాలో వైద్యుడికి తెలుసు. రోగానికి ఏ అవయవానికి చికిత్స చేయాలో. రోగం వచ్చిందని పోయినావు, కానీ ఆ బాడీలో ఏ పార్టీలో రోగం ఉన్నదో వైద్యుడు మాత్రమే గుర్తించగలడు. అక్కడ మెడిసిన్ వేయడం నీకేం తెలుసు? కాబట్టి మనకు తెలియదు పరమాత్మ సంబంధమైన విషయాలు. ఒక సాధువు, ఒక సజ్జనుడు, ఒక మహాత్ముడి యొక్క దర్శనం. అందుకే సాధు సంగ దుర్లభ అమోఘ నారద భక్తి సూత్రం. సత్పురుషుల దర్శనం కలిగిందంటే అది వ్యర్థం కాదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు రావాల్సిన టైంలో రిజల్ట్ వస్తుంది. అట్లాగే నారదుల వారు వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత తపస్వి వాల్మీకి మహర్షి ప్రశ్న చేస్తూ ఉన్నారు. చెప్పేవాడు వచ్చినవాడు గొప్పవాడు, ఈయనేం తక్కువవాడు కాదు, ఈయన కూడా తపశ్శాలే. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ, ఒక ఇద్దరు వ్యాపారస్తులు కలిశారనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? మరి షేర్ మార్కెట్ ఎట్లున్నాయంటావు, పోయిందా, పడుతుందా, ఉంటుందా, రేపు మరి గోల్డ్ ఎట్లా? ఇద్దరు బిజినెస్ మ్యాన్ కనబడితే మాట్లాడుకునే మాటలు అట్లా ఉంటాయి. ఇద్దరు కళాకారులు కలిశారనుకోండి, ఏం ప్రోగ్రాం నడిచింది మన రామదాస్ కీర్తనలు పోయిన ఒకటి కదా భద్రాచలం, అట్లా ఉంటుంది. అంటే సంగమము ద్వారా వచ్చేటువంటి ప్రోడక్ట్ వేరే ఉంటుంది. కాంబినేషన్, మూలకాల యొక్క కాంబినేషన్ వల్ల ఒక కొత్తది బయటకు వస్తుంది. అలాగే ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల వచ్చింది రామకథ. ఇక్కడ వాల్మీకి నారదుడి డిస్కషన్ అని కాదు, వాళ్ళిద్దరి సాధువుల యొక్క సంగమం వల్ల లోకము ఉద్ధరింపబడేటువంటి మాటలు బయటకు వచ్చినాయి. అందుకే ఎప్పుడూ సజ్జన సాంగత్యం నడవాలి, సాధు సంగమం నడవాలి లోకం లోపట, సత్సంగం నడవాలి లోకం లోపట. దాంట్లో వచ్చేటువంటి ప్రోడక్ట్ లోకాన్ని ఉద్ధరించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఇక్కడ చెప్పే క్వాలిఫికేషన్ బట్టి అర్థమైపోతున్నది. ఆయన తపస్సులో నిరతుడు, కూర్చున్నవాడు తపస్సాలి. వాళ్ళేం కావాలండి? ఆల్రెడీ ఒక స్టేటస్లో ఉన్నవారే. వాళ్ళిద్దరి సంగమం జరిగింది అంటే అది మన బోటి అజ్ఞానులను ఉద్ధరించేటువంటి ఒక మహా సౌభాగ్యం. కాబట్టి ఎక్కడ సాధు సంగమం జరిగినా అది లోకానికి ఉద్ధరణే. తపశ్శాలి అయినటువంటి వాల్మీకి మహర్షి ఎదురుగా కూర్చొని నారదుల వారిని ప్రశ్న చేస్తూ ఉన్నారు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. వినయంగా ప్రశ్న చేస్తున్నాడు. అయ్యా, నాకు ప్రశ్న తెలుసుకోవాలని ఉన్నది, ఒక విషయం గురించి అడగవయ్యా. గుణవాన్, గుణవంతుడు ఎవరు? వీర్యవాన్, వీర్యవంతుడు ఎవరు? ధర్మజ్ఞశ్చ, ధర్మజ్ఞుడు ఎవరు? కృతజ్ఞుడు ఎవరు? ఇట్లా 16 రకాల లక్షణాల గురించి ప్రశ్న చేసినాడు వాల్మీకి. ధర్మం తెలిసిన వాడెవడు? కృతజ్ఞుడు ఎవడు? అలాగే చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థ కశ్చ ఏక ప్రియదర్శన ఆత్మవాన్ కః జితక్రోధః. ఒక్క మనిషిలో ఇన్ని క్వాలిఫికేషన్లు ఉండాలంటే ఏమడుగుతున్నాడో తెలిసిన? గుణవంతుడు ఎవరు? పరాక్రమవంతుడు ఎవరు? ధర్మం తెలిసిన వాడెవడు? కృతజ్ఞత కలిగిన వాడెవడు? ఇన్ని 16 లక్షణాలు సెలెక్ట్ చేసి 16 పూర్ణత్వానికి సంకేతం. చంద్రుడి యొక్క కళలు 16 పడ్డప్పుడే పౌర్ణమి, ఆ తిథికి పేరు. పూర్ణత్వం అట్లా సిద్ధిస్తుంది. అందుకే షోడశ సంప్రదాయాలు. 16 పూర్ణత్వం, జీవుడి యొక్క పూర్ణత్వం కర్మభాగంలో. కాబట్టి ఈ 16 గుణాలు కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈయన అడిగిన ప్రశ్నలో చూడండి, ఒక్కొక్క లక్షణం కలిగిన ఒక్కొక్క గురించి అడగడం లేదా ఆయన. ఈ 16 లక్షణాలు కలిగిన ఒకే వ్యక్తికి నాకు కావాలి. ఒక్క వ్యక్తి గురించి చెప్పండి.
అది కూడా సాంప్రతం, ఎట్ ప్రెజెంట్. మా తాత ఉండే, మా ముత్తాత ఉండే. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందండి? అవన్నీ ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడా? ప్రజెంట్, సాంప్రతం. అయ్యా, ఎవరి గురించో చరిత్ర చెప్పకండి. ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ కాలంలో భూమిపైన ఇలాంటి గొప్పనైన 16 లక్షణాలు కలిగినటువంటి 16 ఒక్కడిలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఎవరో తెలుసుకోవాలని ఉన్నది. ఇది ప్రశ్న. అంటే ఇప్పుడు వాల్మీకి ప్రశ్నించిన ప్రశ్న రాముడి గురించా? ఎవరి గురించి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ విజిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మసూత్రాలు బ్రహ్మను తెలుసుకోవడం కోసం ప్రారంభమైనాయి. బ్రహ్మ జిజ్ఞాసతో ప్రారంభమైంది. ఇక్కడ పరమాత్మ లక్షణం అడిగినాడా? భగవంతుడు ఏమిటి, భగవంతుడు లక్షణాలు ఏమిటి? అది కాదు క్వశ్చన్. ఈ 16 లక్షణాలు కలిగిన మానవుడు ఎవరు అంటే వాల్మీకి ప్రశ్న ఒక నరుడి గురించి అడుగుతున్న ప్రశ్న. మానవుడు ఎట్లా ఉండాలో ఇండైరెక్ట్గా వాల్మీకి బోధ చేస్తున్న ప్రశ్న ఇది. మనమంతా మానవులమే కదా, మనమంతా మనుషులమే కదా. ఇప్పుడు వాల్మీకి మహర్షి అడిగిన ఆ 16 లక్షణాలు కలిగిన మానవుడు ఎవరు? ఆయన మానవుడు అన్నాడు ఆయన. అలాంటి మానవుడు గురించి అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టుకోవాలి. పోయిన తర్వాత డైరీ తీయాలి. గుణవంతుడు, మరి మనకు ఎన్ని గుణాలు ఉన్నాయి కొట్టేసుకుంటూ పోవాల్సింది అంతే. సత్యం మన వల్ల కాదు. మిగిలేదేమిటి? ఏమిటి? అందుకే ఎవరి చరిత్ర వాళ్ళే రాసుకోవడం మొదలుపెట్టినారు ఇప్పుడు ఆత్మకథలని. రేపు రాసడానికి మన దగ్గర గుణాలు ఉంటాయి కదా, ఇక మనం ఉన్నప్పుడు రాసుకుంటే మన గురించి మనమే రాసుకోవచ్చు. అలాంటి గొప్పతనం ఉంటే ప్రపంచం ఎందుకు కదలదండి నీ గురించి మాట్లాడుకోవడానికి? రాముడి గురించి మనం మాట్లాడుకోవడం లేదా? దిలీపుడి గురించి మాట్లాడుకోవడం లేదా? ఛత్రపతి శివాజీ గారి గురించి మాట్లాడుకోవడం లేదా? నా కథ ప్రపంచంలో అందరు రాసుకోవడం కోసం నేను ఈ ప్రవర్తన చేస్తున్నానని ఎవడైనా చేసినాడా? గులాబీ పుష్పము తాను అందంగా ఉన్నా అని చెప్పి బోర్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గులాబీ తన అందము ద్వారానే ఆకర్షింపబడుతుంది. ఇది క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ బిల్డప్ చేసుకోగలగాలి మనిషి అన్నవాడు. నేను గొప్పవాడిని నువ్వు ప్రకటించు. నీ గొప్పతనం నలుగురి ద్వారా తెలియబడాలి. ఈ 16 లక్షణాలు అడుగుతున్నాడు. క్వశ్చన్ 16 క్వశ్చన్లు అండి. 16 క్వశ్చన్లు అంటే ఆన్సర్ ఎంత ఉండాలి? అవునా కాదా? ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత 16 క్వశ్చన్లు ఇచ్చింది మీరు. ఆన్సర్ ఏం చెప్పాలి? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. అంతేనా కాదా? 16 క్వశ్చన్లప్పుడు 16 ఆన్సర్లు ఉండాలి. కానీ ఇప్పుడు 16 క్వశ్చన్లకి రామో నామ జనైశ్రుత ఒకటే ఆన్సర్. మన బాబు ఏ క్వశ్చన్ అని ఏ ఎగ్జామ్ అయినా పెట్టు, నాకు వచ్చిందే రాస్తా. నేను చదివింది ఇదే అంటే ఇప్పటివాడు కాదు ఆయన. అలాగే 16 ప్రశ్నలు అడిగితే వచ్చిన ఆన్సర్ ఏమిటో తెలిసినా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు చెప్పరా ఆయన. 16 క్వశ్చన్లకి ఒకటే ఒక ఆన్సర్, రామా అన్నాడు ఆయన. ఇక వెతుక్కో నువ్వు, ఆ 2 అక్షరాల్లో వెతుక్కో. 16 36 నువ్వు ఎన్ని వెతుక్కుంటే అన్ని దొరుకుతాయి. ఎందుకు? అది గుణ సముద్రం. అది అనంత కళ్యాణ గుణ అభిరామం. అది రామా. వట్టిగానే పెడతారు ఆ పేర్లు. పెట్టింది వశిష్ఠుడు. రామాని డిజైన్ చేసి పంపింది, అక్షరాల కూర్పు చేసింది. ఆ 2 అక్షరాలే కాంబినేషన్గా ఎందుకు తీసుకురావాలి? ఒక శాస్త్రవేత్తకు తెలుస్తుంది దేన్ని ఎట్లా కలపాలి, ఏం చేయాలి అనేది. అంత పరిపూర్ణంగా అక్షరాల యొక్క శక్తి, ఉపాసనా శక్తి ఉన్నవాడు కాబట్టే ఆ 2 బీజాక్షరాలను తీసుకువచ్చి దానికి సమాధానం ఏం చెప్పినాడు తెలిసిన? నువ్వు అడిగిన 16 క్వశ్చన్లకి ఇదే ఆన్సర్, రామ.
అనగానే వాల్మీకి మహర్షి అడుగుతున్నారు, అయ్యా రామ అన్నారు బాగానే ఉంది, ఆ రాముడి యొక్క గుణగణాల గురించి మాకు చెప్పండి, రామ చరిత్ర గురించి చెప్పండి అంటే అప్పుడు నారద మహర్షి వాల్మీకి మహర్షికి చక్కగా ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనేశ్రుత, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి వారు అని చెప్పి రాముడి యొక్క కథను సూక్ష్మంగా ఒక 100 శ్లోకాలలో కథ సుసంపన్నం చేసినారు. రావణ వధ వరకు పూర్తి చేసినారు. అలాంటి రామచంద్రమూర్తి వారు చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయన యొక్క రాజ్యం చాలా సుభిక్షంగా ఉన్నది, ఆయన ఆరోగ్యాలతో ఉన్నది అని చెప్పి రామరాజ్యం యొక్క ప్రస్తావన చేసి నారదుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. అంటే ఇక్కడ జరిగిన సంభాషణ గమనించండి. అడిగిన ప్రశ్నకు వచ్చిన ఆన్సర్ రామచరిత్ర. ఆ రామచరిత్ర నారదుల వారు చెప్పింది కేవలం 100 శ్లోకాల్లోనే. పరిపూర్ణంగా ఎక్కడి వరకు చెప్పాడంటే రామచంద్రమూర్తి వారు రావణుని సంహరించినటువంటి కథాభాగం రామరాజ్యం వరకు తీసుకుపోయి, అంటే అప్పుడు ప్రెజెంట్ అన్నాడు కదా ఆయన, ప్రెజెంట్ అప్పుడు రాముడు ఉన్నాడు, అయోధ్య పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రెజెంట్ ఉన్నాడు కాబట్టి అక్కడి వరకే అప్ టు డేట్ సమాచారం ఏదైతే ఉందో అక్కడి వరకు చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. అంటే నారదుల వారు వాల్మీకి మహర్షికి చెప్పినటువంటి కథ రామరాజ్య పట్టాభిషేకం వరకు, రామరాజ్యం యొక్క లక్షణం వరకు ఆ కథ వాల్మీకి మహర్షి తన మనస్సులో పెట్టుకున్నాడు. ఇంత గొప్ప ఉదాత్తమైన ఉన్నతమైన చరిత్ర కలిగినటువంటి వాడి యొక్క రాజ్యంలో మనం నివాసం చేస్తూ ఉన్నాం అని చెప్పి లోపల ఆనందం కలిగింది. ఏ ఆనందమో తెలుసునా? బ్రహ్మానందం కలిగిందట. ఆనందంలో కూడా స్థాయిలు ఉంటాయి, ఆనందంలో లెవెల్స్ ఉంటాయి, దుఃఖంలో లెవెల్స్ ఉంటాయి. ప్రతి దగ్గర మనం ఒకే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేం. ఏడుపు వచ్చిన సందర్భంలో కూడా ప్రతి దగ్గర ఒకటే ఏడుపు ఏడుస్తున్నామా? ఏడుపు. మనం ఏడుపులో రకాలున్నాయి, ఆనందంలో రకాలున్నాయి. మరి అత్యుత్తమమైనటువంటి ఆనందమే. దుఃఖం గురించి ఎప్పుడు ఏడ్చేదే కాబట్టి ఏడుపు గురించి పక్కన పెడదాం. ఆనందంలో అత్యుత్తమమైనటువంటి స్థితి ఏమిటంటే బ్రహ్మ ఆనందం. బ్రహ్మను అనుభవించినప్పుడు, బ్రహ్మ గురించి తెలుసుకున్నప్పుడు వచ్చేటువంటి ఫీలింగ్ ఉన్నదే, పరమాత్మ గురించి తెలుసుకున్నప్పుడు పరమాత్మ యొక్క దర్శనము ద్వారా పొందినటువంటి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కావచ్చు, మినిట్స్ కావచ్చు, నీ లెవెల్ స్థాయిని బట్టి, నీ రిసీవింగ్ పొజిషన్ బట్టి ఎంతకాలం నిలుపుకోగలవో అంతకాలం నీ మనస్సులో పొందేటువంటి ఒక స్థితి ఎన్ మనసా నమనుతే ఏనాహుర్మను, అది బ్రహ్మ ఆనందం. ఆ ఫీలింగ్ను నువ్వు మాటలతో ఎక్స్ప్రెస్ చేయలేవు, అది ఎవడికి వాడు పొందేటువంటి స్థితి, దాన్ని మాత్రమే బ్రహ్మానందం. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినారట వాల్మీకి మహర్షి. ఇంత గొప్పనైనటువంటి చరిత్ర కలిగిన మహానుభావుడి యొక్క లక్షణం విన్నాను అని చెప్పి ఆనందపడి, ఈ చరిత్ర నేను వినడం కాదు, అందరికీ తెలిస్తే బాగుంటుంది, ప్రపంచానికి తెలియాలి ఈ చరిత్ర. కేవలం అయోధ్య వరకు, కేవలం మిథిలాపట్నం వరకు, ఇంతవరకే కాదు రాముడి కథ, ప్రపంచం మొత్తం తెలియాలి. ఇప్పుడున్న ప్రపంచానికి కాదు, ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు మారినా ఈ కథ ఆ మానవాళికి చరిత్రగా నిలబడాలి. నిలబడితే బాగుండు, నిలబడితే బాగుండు అనే ఆలోచన కలిగింది. ఎట్లా నిలబెట్టాలనే దగ్గర ఆయనకు సొల్యూషన్ లేదు. ఈ కథ ఎట్లా నిలబెట్టాలి అనేటువంటి సొల్యూషన్ లేదు ఆయన దగ్గర. నిలబడితే బాగుండు అనే సంకల్పం మాత్రమే వాల్మీకిది. ఈ కథ ప్రపంచంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటే బాగుండు అనేటువంటి విశ్వానికి లోక కళ్యాణార్థం చేసిన ఒక సత్ సంకల్పం. ఇక్కడ విశ్వశ్రేయ కావ్య, విశ్వశ్రేయస్సును కోరుకున్నవాడు వాల్మీకి. అందుకే వాల్మీకికే రామ కథ రచించే అవకాశం వచ్చింది. ఎంతో మంది మహర్షులు ఆ కాలంలో ఉన్నా. ఒక వ్యక్తి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం పనికి తగ్గట్టుగా వ్యక్తులను సెలెక్ట్ చేసుకుంటాం, అంతేనా కదా? వాల్మీకి రాముడు సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్. తన కథ తీసుకువెళ్దామని ఆయనకుంటే కాదు. నాకున్నదండి, గురుగారు మీరు బాగా చెప్తారు, మీ గురించి చరిత్ర రాయాలని, రాసుకోవయ్యా అన్నాను. రాసినాడు, తీసుకువచ్చినాడు. ఏమిరా ఇది నా చరిత్ర కాదు, నాకు తెలిసింది, నాకు తోచింది నేను రాసిన, అంతే కదా. చరిత్ర రాయడం అంటే అదే నేను పక్కన కూర్చోబెట్టుకొని అరే అబ్బా ఇదిరా అని నేను చెప్పినప్పుడు అది నా పరిపూర్ణమైన చరిత్ర దాంట్లో నిక్షిప్తమవుతుంది.
బికాజ్ ఐ సెలెక్టెడ్ ద క్యాండిడేట్. ఐ ఓన్లీ సెలెక్టెడ్ ద క్యాండిడేట్. నేను మాత్రమే సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్ కాబట్టే ఆ కథ స్పష్టంగా నా కథ అని నిమిత్త మాత్రుడే రాసింది. బట్ అది నా కథ కాబట్టి వాల్మీకినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఎంతోమంది మహర్షులు లేరు, భరద్వాజుడు లేడా ఆ సమయంలో?